హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే. దీపం అయితే పెట్టేశాను. మేమైతే థర్స్డే సాటర్డే దీపం అయితే పెట్టుకుంటాము కంపల్సరిగా. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా పువ్వులు అయితే కలర్స్వి మా మామయ్య అయితే తెస్తాడు. వాటిని మంచిగా దేవుడి గుళ్ళో తులసి దగ్గర మొక్కుకుంటాము. అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాను. చాయ్కి అయితే రెడీ చేసుకున్నాను. మీ ఆయనకైతే బ్రౌన్ రైస్ పెడుతున్నాను. లంచ్ టైంకి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాడు. సాటర్డే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా చూడండి అందరూ కంటిన్యూ. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. చాయ్ అయితే వేడి చేసుకున్నాను. నేనైతే చాయ్ తాగుతున్నాను. చాయ్ తాగిన తర్వాత చూడండి రైస్ అయితే పెట్టేశాను. చాయ్ తాగుతాను. వ్యూ చూడండి. వ్యూ అయితే మస్తు ఉంది కదా. ఇంకా అంశకాయ ఇటుక లేగలేదు. లెగిసేలోపే దీపం అవన్నీ పెట్టేశాను. ఇటుక లెగిసిపోయింది. గుడ్ మార్నింగ్ అని చెప్పు. ఇంకా హంచిక బాయ్ చెప్పేస్తుంది వాళ్ళ పాపకి. హాయ్. ఇప్పుడే అందరు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. మా హంచిక బాయ్ కూడా చెప్పేసింది. ఇదిగోండి ఇప్పుడు మేము టిఫిన్ చేస్తాం. చపాతీ తినేస్తాం. టిఫిన్ చేసిన తర్వాత గ్రైండర్ అయితే వేసుకున్నాను. మేమైతే ప్రతి సాటర్డే టిఫిన్ అయితే చేసుకుంటాం. ఎప్పుడు సాటర్డే స్పెషల్ అండి. అందుకే ఈరోజు దోశలు, ఒక వారం ఇడ్లీ, ఒక వారం దోశలు అట్లా వేసుకుంటాము. ఇదిగోండి పప్పు బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడు గ్రైండర్లోకి అయితే పప్పు వేసుకుంటున్నాను. అలానే కడుక్కున్న బియ్యం కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు ఒకసారి వేసేసి గ్రైండర్ ఆన్ చేసేయచ్చు. అది మనం పనులు చేసుకునేలోపు అదే నలిగిపోతుంది. సపరేట్గా ఏం వేయం మేము. ఇంకా కొన్ని నీళ్ళు వేసేసి గ్రైండర్ అయితే ఆన్ చేసేద్దాం. గ్రైండర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి. వాటిని గ్రైండర్ అయ్యేలోపు తోమేస్తాను. మళ్ళీ కలుస్తాను. తోమేశాను. ఇదిగోండి గ్రైండర్ అయితే అవుతుంది. గ్రైండర్ అయితే అయిపోయింది. గ్రైండర్లో రుబ్బు అయితే గిన్నెలో తీసుకున్నా. గ్రైండర్ అయితే అయిపోయింది. సింక్లో వేసేసాను. ఇప్పుడు రుబ్బు ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఇంకా నైట్కి దోశల కింద అయితే రెడీ అయిపోయినట్టే. గ్రైండర్ అయిపోయింది కదా. వాటిని అయితే కొంచెం వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. రుబ్బు వేసిన వెంటనే ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి ఉండవు. ఇంకైతే తీసి పక్కన పెట్టుకోవడమేని. ఇంకా గ్రైండర్ అయిన తర్వాత అయితే కొంచెం అంశకాకి అన్నం పెట్టాను. అంశకాకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను. వాషింగ్ మిషన్ కూడా వేసేసాము. గ్రైండర్ అవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ తోమేసాను. వాషింగ్ మిషన్ కూడా అవుతుంది. ఇప్పుడైతే ఎండిన బట్టలు అయితే తీయాలి. తీసేసి వాటిని మడత పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్ అయ్యాక ఆ బట్టలన్నీ అయితే ఆరబెట్టుకోవాలి. చూడండి ఇవన్నిటిని తీసేసి మడత పెట్టుకోవాలి. హిద్దుక అయితే పడుకుంది. ఆ పడుకునే లోపు నేను ఇవన్నీ పనులు చేసుకుంటాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లో నుంచి తీసిన బట్టలను అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇటుకనైతే వాకర్లో వేసాను. మంచిగా ఆడుకుంటుంది.
ఇంక ఈరోజు ఎట్లయినా టిఫినే కదా 4కి అలాగే కొంచెం చాయ్ తాగేసి ఇంకా నైట్ మా అత్తయ్య మామయ్య వచ్చిన తర్వాత టిఫిన్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇవి ఎవరి షర్ట్స్లో వాళ్ళు సదిరేయాలి. ఇంకా నైట్ డిన్నర్లకు దోశలు అని చెప్పాను కదా, దాంట్లోకి అయితే టమాటా పచ్చడి పల్లి చట్నీ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత దోశలు అయితే వేసాను. ఇది కొత్త ప్యాన్ కాబట్టి మంచిగా రావట్లేదు. ఫస్ట్ అయితే పోయింది, నెక్స్ట్ నుంచి బాగానే వచ్చాయి దోశలు. ఇంకా దోశలు కూడా అన్నీ వేసేసాను. చట్నీలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే సింక్లో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి, వాటిని కూడా తోమేస్తాను. చూడండి, తోమేశాను. ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేయాలనుకుంటున్నా. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు చూడండి, చాలా నీట్గా ఉంది కదా. ఇంతేనండి, చూడండి తోమ గిన్నెల కింద పెట్టాను. ఇప్పుడైతే అందరం కలిసి దోశలు అయితే తినేస్తున్నాము. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.